హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు బాగున్నారని నేనైతే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ బ్లౌజ్ చూసారా, ఈ బ్లౌజ్కి సంబంధించిన అయితే స్టిచ్చింగ్ వీడియోలు, కటింగ్ వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఒకటి కట్ వర్క్ అన్నమాట. అయితే బ్యాక్ పార్ట్కి సంబంధించింది వీడియో పెట్టాను, ఒకటి హ్యాండ్స్కి సంబంధించిన ఒకటి చిన్న వీడియో పెట్టాను. అంటే తక్కువ సమయంలో తొందరగా మీరు బోర్ రాకుండా నేర్చుకునేలాగానైతే పెట్టాను. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్టు అండ్ సైడ్ జాయింట్లు ఇవన్నీ అనేది మనం ఇప్పుడైతే స్టిచ్చింగ్ అనేది చూద్దాం. ఓకేనా, చూపించినట్టుగా అయితే ఇప్పుడు క్లాత్ని ఒకటి స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇది ఫ్రంట్ కట్ వర్క్ అన్నమాట. వేసేసుకోండి. ఇప్పుడైతే మమ్మల్ని చూపించినట్టుగా అయితే కుట్టు అనేది వేసేసుకోండి. స్కాలప్ అనేది ఎలా ఉన్నాయో అలా నీట్గా అనేది కుట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అలా కుట్టుకున్నాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి. ఫ్రంట్ అన్నమాట ఇది. ఓకేనా, చూపించినట్టుగా అట్లా పావించి వదులుకొని నీట్గా అనేది కట్ చేసేసుకొని మధ్యలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోండి. అట్లా నీట్గా మంచిగా తిరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మంచిగా వేళ్ళతో తిప్పుకుంటూ ఇట్లా తోసుకుని నీట్గా అనేది తిప్పుకొని మూలల కాడ కొద్దిగా వేళ్ళతో అట్లా చేసేసుకోండి. నీట్గా అనేది వచ్చేస్తుంది అన్నమాట. అయితే ఇది మీకోసమే పెడుతున్నాను. ఈ వీడియోకి సంబంధించిన మన ఛానల్లో మొన్న పెట్టాను, ఒకసారి చూడండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మాత్రం నేను ఆ 2 లింకులు అనేది పెడతాను, ఒకసారి చూడండి. లేదంటే ఒకసారి మీరు ఛానల్ లోగో మీద అయితే మీరు ఐడి మీద ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా మన ఛానల్లో వెళ్తారు, చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, అలా అన్నమాట. చూపించినట్టుగా అటాచ్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా అయితే కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది రైట్ సైడ్, అదేమో ఇప్పుడు కుట్టిందేమో స్కాలప్ అనేది రైట్ సైడ్ వస్తుంది. ఇది లెఫ్ట్ సైడ్ రౌండ్ వేసి ఇస్తారనమాట. ఓకేనా, ఫుల్ లెంత్ కాబట్టి నెక్ డీప్ కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనా, ఇలా. ఓకేనా, ఇది కొద్దిగా స్టిప్ ఉండడం కోసం అయితే నేను క్యాన్వాస్ పేపర్ అనేది యూజ్ చేశాను. చూపించినట్టుగా అయితే కొద్దిగా కట్ చేసేసుకొని ఇలా చూపించినట్టు కొద్ది సన్నగా ఉంచుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మందంగా ఉండడానికి, అంతే, దానికంటే మించింది ఏం లేదు. మంచిగా నీట్గా వేలుతో అట్లా చేసేసుకొని ఒకటి స్టిచ్ అనేది చూపించినట్టుగా వేసేసుకొని మంచిగా మలిసి ఇంకో కుట్టు వేసేసుకుంటే సరిపోయింది. సరేనా, ఎదుగు. ఇప్పుడు మరొక కుట్టు అయితే వేసేసుకోండి చూపించినట్టుగా. అంతే ఫ్రెండ్స్. ఓకేనా, మీకోసము నేను ఈ వీడియోలు తీయాలి, ఎడిట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, నేను ఇంట్లో పనులు చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేయాలి, ఎన్ని పనులు ఫ్రెండ్స్. అయినా మీకోసం నేను వీడియోలు పెడుతున్నా కదా, మీరు నేర్చుకోవాలని, ఒక్కరికన్నా ఉపయోగపడతాని కనీసం లైక్ చేసేయచ్చు కదా. కొత్తగా చూస్తే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీ ఇష్టం, కాకపోతే సబ్స్క్రైబ్ ఇస్తే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారన్నమాట. ఇంకా ఇంతకంటే ఎక్కువ నేనైతే ఏం అడగలేను, మీ ఇష్టం. తర్వాత ఓకేనా, ఇది ఇట్లా అనేది ఘాట్లు అనేది పెట్టుకోండి. ఇప్పుడైతే డాట్స్ అనేది వేసుకుందాము. నీట్గా కట్ చేసి పెట్టుకున్నాక ఇలా చూసుకోండి. ఎందుకంటే ఇలా ఎందుకు చూసుకోమంటున్నాను అంటే ఫ్రెండ్స్, ఆల్రెడీ నెక్కులు అనేది అయి ఉన్నాయి కాబట్టి చూసుకోండి. లేకపోతే దిగుడు అయితే కట్ చేయడానికి లేదు కదా, అందుకని మెయిన్ డాట్ అయితే చూపించినట్టుగా వేసేసుకోండి. ఇప్పుడు సంకలో డాట్ అనేది ఇలా వేసేసుకోండి. అయిపోయింది బ్లౌజ్, చూసారా. అంతే, ఇది కూడా సేమ్ అలాగే అనేది స్టిచ్ చేసేసుకోండి. ఈ బ్లౌజ్కి సంబంధించింది కటింగ్ వీడియోని నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఓకేనా, సింపుల్ కటింగ్ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, అయిపోయింది చూసారా. ఇప్పుడు షేప్ బెల్ట్ చూపించినట్టుగా షేప్ బెల్ట్ అనేది వేసుకోండి. ఒకటి మనం ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ వేస్తాం కదా, అది కింద ఉండేలాగా మెయిన్ క్లాత్ ఏమో పైన, మధ్యలో మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ ఏమో పైన ఉండేలాగా చూసుకొని చూపించినట్టుగా నీట్గా అనేది కుట్టేసుకుంటారండి. మేము రోడ్డు పక్కన ఉన్నాం కాబట్టి సౌండ్స్ తప్పవండి. ఆ మైక్ ఏమో సరిగా పనిచేస్తలేదు. నేను చిన్న మైక్ తక్కువ రేటుది తీసుకున్నాను, 400 500 పడింది, కానీ అంత నీట్గా అయితే లేదు. అది సరిగా పనిచేస్తలేదు. సౌండ్ వస్తుంది గుర్రు గుర్రు అని, ఒకలాగా సౌండ్ వస్తుంది. అది దానికంటే ఇదే బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీకు నీట్గా నా వాయిస్ అనేది మీకు అర్థమవుతలేదన్నమాట అందులో పెడితే. ఓకేనా, అందుకనేసి
ఇక నీట్గా అనేది కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా అనేది కట్ చేసుకోండి. ఓకేనా. ఒకసారి ఇలా మీదే ఇట్లా ఒకదాని మీద ఒకటి వేసుకొని చూసి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోండి. నా మెథడ్లో కనుక మీరు బ్లౌజులు అనేది స్టిచ్ చేశారనుకోండి ఫ్రెండ్స్, నా మెథడ్లో కనుక మీరు బ్లౌజులు అనేది స్టిచ్ చేశారనుకోండి పర్ఫెక్ట్గా, అసలు మీకు గిరాకీ అంటే గిరాకీ వస్తుంది అనమాట. నేను ఇది కలిపేస్తున్నాను, ప్రిన్సెస్ కట్ లాగా కలిపేస్తాను అన్నమాట. ఎందుకు అంటే ఆ సిస్టర్కి నచ్చదన్నమాట, ఇట్లా సింగిల్ పళ్ళు వేస్తుంది కాబట్టి నచ్చదు. అయితే ప్రిన్సెస్ కట్ అంటే వద్దు అని చెప్పారు, ఇలాగే కావాలి కానీ అంటే సరేలే అనేసి ఇలా పెట్టాను అనమాట. కొద్దిగా స్కోప్ లాగా అనిపించదు అనమాట, ఇలా కనిపించినట్టుగా అనిపించదు. ఓకేనా, అందుకు అంతే, వివరణ ఎక్కువ వేయను. అయిపోయింది. ఇప్పుడు చూపించినట్టుగా అయితే షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్కి అయితే అటాచ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. మీరు నా మాటల కంటే అక్కడ వీడియోలో ఏం చూపిస్తున్నానో దాని మీద దృష్టి పెట్టి కరెక్ట్గా నేర్చుకోండి. కొత్తగా మిషన్ నేర్చుకునేవారు మాత్రం అసలు స్కిప్ చేయకుండా చూడండి, మీరు నేర్చుకుంటారు. అలాగే నా వీడియోలు చూస్తుంటే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా బ్లౌజులు కానీ స్టిచ్ చేయాలి, ఏదో ఒకటి స్టిచ్ చేయాలి, నేను నేర్చుకోవాలనేది కానీ మీకు ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. అన్నీ మనం ఇష్టానుసారమైన ఈ పిచ్చి పిచ్చి షార్ట్స్, డ్యాన్సులు, అవి వాయిస్ మామూలుగా పాటలు ఉంటాయి, దానికే వీళ్ళు లిప్ ఇస్తారు, లిప్ మూమెంట్ ఇస్తారు, దానికి ఓ సూపర్ గీపర్ అనేసి కమెంట్ చేస్తారు, మీరు చూస్తూ ఉంటారు. దానివల్ల మీకు ఏమైనా యూజా చెప్పండి. వాళ్ళకి యూజ్, వాళ్ళకి మనీ వస్తాయి, మీకేం వస్తుంది ఫ్రెండ్స్? మీరేమైనా చేస్తారా? అలా చెయ్యలేరు కదా, ఎందుకు? అందుకని ఇలాంటి ఏదన్నా మీకు యూజ్ అయ్యేది చూసుకోండి సిస్టర్స్, మీకే చెప్తున్నాను. యూజ్ అయ్యేది చూసి మీకే ఇంట్రెస్ట్ వస్తుంది, మీది మీరైనా కుట్టుకుంటారు ఇంట్లోనే కూర్చొని. ఇలా నాదే వీడియో చూడమని చెప్తున్నాను నిజంగా, అంటే నా వీడియోసే చూడండి అని చెప్తలేను. యూట్యూబ్లో మీకు ఎవరిది అయితే అర్థమవుతుందో, వాయిస్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసేది కానీ అర్థమవుతుందో వాళ్ళే చూడండి. మళ్ళీ ఏంటంటే పని ఎలా ఉందో నీట్గా ఎవరి దగ్గర ఉందో కూడా చూడండి ప్లీజ్. పర్ఫెక్ట్గా నీట్గా ఎవరు చూపిస్తున్నారో చూడండి. మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు సిస్టర్స్, మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే అన్నీ కొని వాళ్ళు ఏది చూపిస్తుంది కొని మీరు ఎక్కడుంది మేము తీసుకుంటామంటే వాళ్ళు అలా పెట్టి లింక్స్ని వాళ్ళు షేర్ చేసుకుంటే వాళ్ళకి మనీ వస్తాయి, అందులో కూడా వాళ్ళు సంపాదిస్తున్నారు. మీకు అర్థమవుతలేదు వాటి అన్ని స్కేల్స్ వల్ల కానీ వాటి వల్ల వీటి వల్ల అంత యూజ్ ఉండదు. చాలామంది చూపిస్తున్నారు, తమిళ్ వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు కానీ చూపిస్తున్నారు. కొద్దిగా చూడండి, మీరు ఏది పడితే తీసుకోకండి, అంత యూజ్ ఉండదు. తీసుకున్నాక 2 రోజులు వాడతాము, దాన్ని పక్కన పడేస్తాం, అంతే ఫ్రెండ్స్. ఓకేనా. నా మనీ అనేది వేస్ట్ చేయొద్దు. మనము బయట నుంచి మనీ ఎలా తీసుకోవాలి, ఎలా రప్పించుకోవాలని చూడాలి, కానీ మన దగ్గర వచ్చిన మనీ మనం వేస్ట్గా ఖర్చు చేసుకోవద్దు. మన చేతికి మనం పని నేర్పించుకోవాలి, కానీ ఈజీ వేలో మనం ఎప్పుడు వెళ్ళొద్దు. ఇన్స్టెంట్ లాగా ఎప్పుడు చూసుకోకండి, అది అంత యూజ్ అవ్వదు అని నేను చెప్తున్నాను. మనీ వేస్ట్ అంతే. 4,500 5,500 ఏంది ఫ్రెండ్స్ అసలు? మనం ఒక బ్లౌజ్ కూడా కుడితే రావు, 2 బ్లౌజులు కుట్టాలి దానికి, మళ్ళీ అది కొనుక్కోవాలంటే అర్థం చేసుకోండి. అట్లా షోల్డర్ జాయిన్ చేసేసుకోండి చూపించినట్టుగా. ఓకేనా. నిజంగా నేను ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్, నేను మీకు చెప్తున్నాను. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. అయినా నేను వీడియోస్ పెడుతున్నాను, కొద్దిగా వాచ్ అవర్స్ వస్తుందని, కానీ మీకు ఏమైనా ఉపయోగపడుతుందని. మళ్ళీ ఆపేయొద్దు, యూట్యూబ్ ఏంటంటే ఆపేస్తే మళ్ళీ అక్కడే తొక్కేసేది అన్నమాట. అందుకని వీడియోస్ పెడుతున్నాను. మా అత్తమ్మకు అసలు బాగాలేదు, మా అత్తమ్మ హాస్పిటల్లో ఉన్నారు, తనకి క్యాన్సర్ అన్నమాట. ఆల్రెడీ క్యాన్సర్ వచ్చింది, సర్జరీ చేసామని కానీ నో యూజ్ అన్నమాట. ఇదిగో ఈ విషయం గురించి మీకు కనుక కావాలంటే చెప్పండి అనేసి కమెంట్ చేయండి. ఒకసారి మీ అత్తమ్మ గురించి చెప్పండి అని నేను చెప్తాను. తన గురించి, తన లైఫ్ స్టైల్ గురించి, తను ఎంత మంచిదో కూడా చెప్తాను. తనకి ఎందుకు ఇలా అయింది, ఎవరిని నమ్మడం వల్ల అయింది,
అసలు ఎవరి వల్ల ఇలా అయిపోయింది అనేది కూడా నేను మీకు చెప్తాను. ఎందుకంటే తను చాలామందికి ఇంప్రెషన్ అన్నమాట. చాలామందికి లైఫ్ ఇచ్చింది, చాలామందికి హెల్ప్ చేశారు. ఈరోజు తను ఇలా ఉంది అని అంటే అసలు మేము తీసుకోలేకపోతున్నాము. నిజంగా నాకు అత్తమ్మ అయినప్పటికీ కూడా నిజంగా నన్ను చాలా బాగా అనేది చూసుకుంటుంది. ఇప్పటికీ కూడా నా గురించి ఆలోచిస్తుంది. నాకు కొద్దిగా మొన్న హెల్త్ బాగాలేకపోతే తను అంత స్థితిలో ఉండి హాస్పిటల్లో అడ్మిట్లో ఉంది ఇప్పుడు. అయినా కూడా మా ఆయనకు చెప్తుంది అన్నమాట. మాట్లాడడానికి కూడా సరిగ్గా రావట్లేదు కానీ, లేదు బాబు, లేదు సన్ని బాబు, తారకి చూపియు, హాస్పిటల్లో ఎక్కువ చూపిరా నాన్న, అట్లా అవ్వద్దు అని చెప్తుందన్నమాట. అంటే నాకు బాగాలేకపోతే మా అమ్మ దూరం ఉంటుంది. నాకు బాగాలేదంటే కూడా మా అమ్మ రాదు నిజంగా ఎప్పుడు కూడా. కానీ మా అత్తమ్మ మాత్రము నాకు బాగాలేదని తెలిస్తే మాత్రం పాప ఉంది కదా, చేసుకోలేదు అనేసి మాత్రము నాకు బాగా ఎవరికి 2-3 రోజులు వచ్చి నాకు పని చేయనియ్యదు. అంట్లు తోముతుంది, వంట అన్నీ చేస్తుంది అన్నమాట. నిజంగా అలాంటి అత్తమ్మ ఎవ్వరికి ఉండదు. ఎవ్వరు కూడా కోడలతోనే చేయించుకోవాలనుకుంటాను కానీ మా అత్తమ్మ అలా కాదు, నాకు చేస్తుంది. వాళ్ళకు నిజంగా చెప్తున్నాను, ఆమె ఇలా ఉంది అని నేను కాదు, కానీ నిజంగా చాలా లవ్వింగ్ పర్సన్, అందరినీ చాలా లవ్ చేస్తుంది, ప్రేమిస్తుంది. అయితే మీకు కావాలంటే మాత్రము అడగండి ఫ్రెండ్స్. అంటే ఎలాంటి వాళ్ళకి అలా వస్తుంది అనేది కూడా నేను చెప్తాను మీకు, ఓకేనా. ఇది లేడీస్కి చాలా అవసరం అన్నమాట. మీరు అసలు స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం తప్పకుండా అనేది మీరు అడిగితే మాత్రం చెప్తాను మీ అత్తమ్మ గురించి చెప్పమని. ఇలా సిరీస్ లాగా అంటే పార్ట్ లాగా చెప్తాను. తన జీవితం చాలా విలువైనది. అసలు తన జీవితం చాలా అంటే చాలా దారుణమైన జీవితంలో నుంచి ఎలాగ జీవితం కట్టుకుంది, అయినా ఇప్పుడు ఏం అనుభవిస్తుంది అనేది మీకు చెప్తాను. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో, ఆమె జీవితంలో ఎలా మోసపోయింది అనేది కూడా నేను చెప్తాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు కావాలంటే మాత్రం అడగండి, నేను కంపల్సరీ చెప్తాను. ఇంతసేపు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.